విలేజ్ పటాస్ తో రాజాపేటలో తన వైబ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి తను. గంగెద్దును చూస్తా అంటే గానే గంగెద్దు వచ్చింది దా సుద్దు వస్తున్నమ్మా. ఆగో మరదల పిల్ల నువ్వెప్పుడు వచ్చినావు? వచ్చిండే నీ మొగడొచ్చిండు చూసుకో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ప్రతి ఒక్కరికి రాముడు పక్కన సీత అన్నట్లు మీ పక్కన హరిత గారే కనిపిస్తారు. ఎందుకు? ఇంకా మేము ఒక 3-4 years నుంచి కంటిన్యూగా వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ లో వీడియోలు చేస్తున్నాం. ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అనిల్ చూసి పడిపోయారా? అబ్బా అట్లేం లేదండి, అంటే ఆ కంటెంట్ చూసి అంటున్నా. మరి బానక్క గురించి ఏం చెప్తారు? అన్ని క్యారెక్టర్స్ బాగా చేస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం మొండితనం ఎక్కువ. మొండితనం అక్కడనే అడుగుదాం. అఘాయిత్యం. కానీ కోపం ఎక్కువ అంట. ముక్కు మీద కోపం ఉంటుంది. ముక్కు మీదనే కొట్టొచ్చు కదా ముక్కుని. ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత వీళ్ళ దగ్గర ఉంది. నాకు చాలా నచ్చింది అది. అండ్ ఈయన ఎట్లా పరిచయం అయ్యారు? టైమింగ్ సెన్స్ ఎంత ఉందంటే నువ్వు 10 o'clock ఇడికి రా అంటే ఖచ్చితంగా 12 o'clock ఖచ్చితంగా వచ్చేస్తావు. ఈ విలేజ్ పటాస్ కి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అదృష్ట దేవత అని కూడా చెప్తా నేను. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో? ఫారెన్ పిల్ల. సరే చార్ పక్క పెట్టుకొని చాయ్ పోసుకురా ఫస్ట్. చాయ్ మంచిగా పదునా తాగు. అది మంచిగా పెట్టినా కాదే, మంచిగా పెట్టినా అనాలే. మంచిగా పదునా దాగు. నువ్వు ఎక్కడ పడుతున్నావు? నేనా ఆల్కోరికి పోతున్నా. కుర్రాడు బస్సే. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? ఆల్మోస్ట్ ఒక 5 years అన్న. ఇప్పుడు 5 years. అవునవును. 5 years కష్టంలో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అన్న. ఎటు పెట్టి నేను అప్పు తెచ్చైనా వీళ్ళని హ్యాపీ చేస్తా. అప్పు తెచ్చి కూడా? అప్పు తెచ్చాను. ఇంతమందిని గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎదగాలన్న ఆలోచన మీకు ఎలా వస్తుంది? నేను నా సిచ్యువేషన్ కూడా నేను కూడా ఒకప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేసిన. ఆ బాధ నాకు తెలుసు. అంటే వాళ్ళు కాదన్నప్పుడు టీం వర్క్ ఉంటే మనం చేసే వర్క్ స్ట్రాంగ్ ఉంటుంది, జల్ది అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. సో ఓవరాల్ గా ఈ విలేజ్ పటాస్ గురించి 1 word లో ఏం చెప్తారు? ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం ఒక విలేజ్ కి వచ్చామండి. నిజంగా ఒక సరికొత్త యూట్యూబర్ ని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఆల్రెడీ నా గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బట్ బేసిక్ గా మనకి ఈయన కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం రాజాపేటకు వచ్చి మరి ఈయన గురించి ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? విలేజ్ పటాస్ తో రాజాపేటలో తన వైబ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి తనెవరో కాదు, అనిల్ గారు. సో అనిల్ గారు వాళ్ళ టీం మొత్తం ఇక్కడ ఉన్నారు. మరి ఏంటి విలేజ్ పటాస్ స్టోరీ, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అండ్ బేసిక్ గా ఈ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఎలాంటి థాట్స్, అంటే ఈ థాట్స్ ఎలా వస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా అనిల్ అడిగి తెలుసుకుందాం. మీకు లేట్ చేయకుండా మరి మీ ఫేవరెట్ విలేజ్ పటాస్ టీమ్ కి హాయ్ చెప్పేసేయండి. హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. విలేజ్ పటాస్ అంటే సౌండ్ గట్టిగా రావాలి కదా? బాగున్నాం అన్న, చాలా బాగున్నాం. మీరు ఎట్లుర్రు? మేము చాలా హ్యాపీ. మిమ్మల్ని చూసాక మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటన్న పరిస్థితి? విలేజ్ పటాస్ ఎక్కడి పోయినా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఛానల్ కి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? ఆల్మోస్ట్ ఒక 5 years అన్న. ఇప్పుడు 5 years. అవునవును. ఓకే, 5 years కష్టంలో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి? ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అన్న. ఓకే, చెప్పుకుందాం. సో ఫస్ట్ మీ టీమ్ లో ఇంతేనా, ఇంకెక్కువ మంది ఉన్నారా? ఇప్పుడైతే ఇంతే. సో కొంతమంది ఇంకా బిజీ ఉన్నారు, కొంతమంది మిస్ అయిపోయారు. ఓకే, ఇప్పుడైతే ఇంతే. ఇంకా స్ట్రాంగ్ ఉన్న టీం అయితే ఇది. అండ్ ప్రతి ఒక్కరికి రాముడు పక్కన సీత అన్నట్లు మీ పక్కన హరిత గారే కనిపిస్తారు. ఎందుకు? ఇంకా మేము ఒక 3-4 years నుంచి కంటిన్యూగా వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ లో వీడియోలు చేస్తున్నాం. ఓకే, సో అట్లా. అండ్ వీళ్ళందరి గురించి మాకు ఏం చెప్తారు? సో వి ఆర్ ఆల్ మొత్తం మా టీమ్. ఇవే బాను, నాకు మదర్ క్యారెక్టర్ అయినా, చెల్ల క్యారెక్టర్ అయినా, అక్క క్యారెక్టర్ అయినా ఇంకోని రానియదు. ఇంకా మేము కంప్లీట్ చేసేస్తుంది. అక్కడికి రానియదా, ఇక్కడికి రానియదా? అక్కడికి. ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా తన సెట్ అయిపోతుంది. ఓకే, ఇంకా అమ్మాయి అరుణ అని ఒక 3-4 months నుంచి మాతోటే చేస్తుంది. కొత్తగా వచ్చారు. అవునవును. ఓకే, ఇంకా ఓకే, షీ ఈస్ గుడ్ గర్ల్. ఇంకా వాడు మా తమ్ముని క్లాస్మేట్.
మా రాజపేట వాడిది. సో వాడికి యాక్టింగ్ అన్న మేకింగ్ అంటే పిచ్చాడికి. ఓకే. దాంతో వాడు ఒక 6 months నుంచి నాతోటి ఉంటుండు. ఇంకా అట్లా బిల్డ్ చేస్తున్నాం. వాడు నా జూనియర్, నేను చదువుకున్న కాలేజ్లో హాస్టల్లో. ఇంకా వాడు మా హాస్టల్ మా ఇల్లు పక్క పక్కనే. సో దానివల్ల వాడు ఇక నాతోటే ఉంటాడు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే ఇంకా కంప్లీట్ గా మాతోటే ఉంటాడు. ఇప్పుడైతే హాలిడేస్ లో వచ్చే చేస్తుండు. సంక్రాంతి హాలిడేస్ ఇంకా రీఓపెన్ అయ్యింది అనుకుంటా, ఇప్పుడే వెళ్తాడు. ఇంకా వీడు ఆల్మోస్ట్ అందరు తెలుసు, మా కెమెరామెన్ కుమార్. మేమిద్దరమే స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. వాడు కిషోర్ కెమెరా, ఎడిటింగ్, యాక్టింగ్. వాడు వీళ్ళూరు కెమెరామెన్ అల్లూరు. మేము ఎక్కువ షూటింగ్ అనేది ఒట్టిపల్లి అనే విలేజ్ లో చేస్తాం. అది కుమార్ వల్ల విలేజ్. సో అది కూడా అక్కడనే. వాడు భిక్షపతి, వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఫేమస్ యాక్టర్ అండ్ మంచి టాలెంటెడ్ యాక్టర్. వాడు యాక్టింగ్ చేస్తుంటే ఇట్లా ఇట్లా చూస్తారు జనాలు, అంత బాగా యాక్టింగ్ చేస్తాడు. అసలు టైమింగ్ సూపర్, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి కారణం మెయిన్ పిల్లర్ ఆఫ్ అట్రాక్షన్. yes. మరి ఎందుకు ఆ మూలకు పెట్టారు? అదే సార్, మన మెయిన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. పిల్లర్స్ ఎప్పుడు మూలకే ఉంటాయి. ఓకే ఓకే ఓకే, మూల పిల్లర్. మరి అందరి గురించి చెప్పారు. ఇక్కడికే వస్తున్నా సార్. ఇంకా ఈమె పేరు హరిత, ఇంకా వైఫ్ క్యారెక్టర్ చేస్తుంటది. ఈమె కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్. ఓకే. హాయ్ హరిత గారు. సో ఇంతమంది మీ వీడియోస్ చూసి బాగా మిమ్మల్ని లైక్ చేస్తుంటారు. మీ ఇద్దరు కాంబినేషన్ కాకుండా అందరినీ కూడా అంటే మీరు భలే కలుపుకొని చూసుకుంటారు వీడియోస్ లో. ఆ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఈ టీంలోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, వచ్చాక ఎలాంటి పేరు వచ్చింది? నేను టీంలోకి రాకముందు కూడా సేమ్ ఇట్లానే వీడియోస్ చేసేది, కాకపోతే వేరే యూట్యూబ్ ఛానల్స్లలో షార్ట్ ఫిలిమ్స్ చేసిన. ఓకే. తర్వాత ఇళ్ళనే ఇక కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడికి రావాలని ఆలోచన ఎలా వచ్చింది? అనిల్ చూసి పడిపోయారా? అబ్బా అట్లేం లేదండి. అంటే ఆ కంటెంట్ చూసి అంటున్నా. కంటెంట్ చూసి కాదు, కాకపోతే నేను ఇట్లనే బయట షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటే కాల్ చేసి రమ్మన్నారు, అట్లా వచ్చి ఇక్కడే ఇక కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు. ఓకే. అండ్ మీ గురించి ఏం చెప్తారు? అంటే స్టార్టింగ్ నుంచి ఆయనతోనే ఉన్నారన్నారు. సో రాముడు లక్ష్మణుడా? ఓకే. ఎలా పరిచయం అయ్యాడు అనిల్? క్లాస్మేటా? అంటే కలిసిన తర్వాత క్లాస్మేట్. అసలు కలవక ముందుకు వీడియో కూడా నేను క్లాస్మేట్ అన్నారు కదా, స్కూల్లో ఎలా చదువుతాడు? స్కూల్ కు రెగ్యులర్ వచ్చేవాడా? మేము పరిచయం అయిన తర్వాత ఇద్దరం ఒక క్లాస్, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం. బట్ వీడు ఎట్లా పరిచయం నాకంటే, వీడు ఫస్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. ఓకే. కంటిన్యూగా వర్క్ చేస్తుంటే, సో నేను వేరే బిజినెస్ వర్క్ చేసేది. ఆ వర్క్ లో నాకు అట్లా పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత ఇంకా మేము మామూలుగా పరిచయం. ఆ ఫ్రెండ్షిప్ అనేది అట్లా నార్మల్గా కంటిన్యూ అవుతున్న టైంలో నేను వీడియో స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ నేను మాకు లోకల్లో వేరే ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చూసి వీడు ఇంకా అప్పటికి అనిల్ మీరు ఇట్లా చేస్తారు కదా, ఇట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ అట్లా అంటే, ఇక అప్పుడు నాకు వీడియో ఇట్లా ఫోటోగ్రాఫరే కదా. ఓకే. సో అట్లా ఇంకా స్మార్ట్ వర్క్ చేశారు కదా ఫోటోగ్రాఫర్, ఇక్కడైతే వీడియో కెమెరామెన్. సో అక్కడ స్టార్ట్ అయింది వీడికి నాకు ఒక 5-6 years అవుతుంది. సో బేసిక్ ఏంటంటే విలేజ్ పటాస్ స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, ఈ రోజు ఇంకొకలా వచ్చేసింది కదా. బట్ ఇది స్టార్ట్ అవ్వక ముందు అనిల్ ఏం చేసేవాడు? నేను కార్ డ్రైవింగ్ చేసేవాడిని. కార్ డ్రైవింగ్ అంటే లైక్ ఓలా, ఊబర్? అప్పటికి ఓలా, ఊబర్స్ అంత కాదు, అంటే డ్రైవింగ్ అలాంటివి, అంటే వేరే వాళ్ళ కార్స్. అంటే ఏం చదువుకున్నారన్న మీరు? నేను డిగ్రీ అయిపోయింది. మరి డిగ్రీ చదువుకున్న మీరు ఎందుకు డ్రైవింగ్ లోకి వెళ్ళారు? ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న టైంలో, అంటే ఇంటర్ వరకు మా ఊరిలో చదువుకున్నాము. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ కు, మా అన్న హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకా అక్కడికి మేము ముగ్గురం, ఒక అక్క, ముగ్గురం అన్నదమ్ములం. అన్న, తమ్ముడు, నేను, మా అక్క, మేము 4 మొత్తం. సో అందరు పెళ్ళి అయిపోయి, తమ్ముడు నేను ఉన్నాం. అప్పటికి మా అన్న హైదరాబాద్ లో ఉంటాడు. సో మా అన్న దగ్గరనే ఉండి డిగ్రీ చదువుకుందామని హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన టైంలో మా డాడీ చనిపోయాడు. అయ్యో, అంటే అనారోగ్యమా లేకుంటే ఏంటి? హెల్త్ బాగాలేకుండా మధ్యలో చనిపోయేసరికి ఇంకా ఇక స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయక, చదువుకునే స్తోమత లేక, ఫైనాన్షియల్ ఇబ్బంది ఖచ్చితంగా అది ఎవరికైనా ఉంటది. ఇంకా ఆ టైంలో ఇంకా మా అన్న కూడా ఇంకా డ్రైవింగ్ చేస్తాడు. అప్పుడు మా అన్న ఆర్టీసీ బస్ నడిపేది, ఆర్టీసీ. ఇంకా మా ఆయన ఫ్యామిలీని పోషించడానికే సరిపోయేది. ఇంకా సో నేను చదువుకోవడం ఈ టైంలో కరెక్ట్ కాదని అక్కడికి మధ్యలో ఆపేసి డ్రైవింగ్, మా అన్న నాకు అట్లా కొంచెం డ్రైవింగ్ నేర్పించాడు. సో అట్లా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ ఎక్కిన. అంటే ఒక క్వశ్చన్ అన్న, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరికి ఒక కథ ఉంటుంది కదా. సో మీ దాంట్లో బాగా చదువుకున్నప్పుడు అంటే డిగ్రీ చదువుకున్నప్పుడు ఏంటంటే ఉద్యోగం చేయాలి, బాగుండాలి, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు కొంతమంది, కాబట్టి మరి పోయి కార్ డ్రైవింగ్ చేయాలన్నప్పుడు మనసులో ఎలా ఉండేది? యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది పోలీస్ ఉండేది. పోలీస్ దానికన్నా బిఫోర్ అయితే ఆర్మీ ఉండేది. ఆర్మీకి ఒక 5 times ట్రై చేసిన. నాకు ఎక్కువ మెడికల్ టెస్ట్ లో పోయేది. సో తర్వాత ఇక్కడ నాకు తెలియక 9th class లో అమ్మ అని టాటూ వేయించుకున్నా. వేసుకోకూడదు, ఇక్కడ టాటూ ఉండదు ఆర్మీకి.
ఇక 9th క్లాస్లో వేసుకున్న దాన్ని తెలియదు అప్పుడు నాకు. అప్పుడు ఇంకా లైఫ్ గురించి అవగాహన లేదు. అప్పుడు ఏమవుతుందో తర్వాత ఏంది ఇట్లా ఇట్లా ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ తెలియక ఇక్కడ అమ్మ అంటే అటు వేసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ టాటో చూసి రన్నింగ్ కొట్టిన కష్టపడి 5-6 minutesలా ఎంతో ఉరకాలి, ఎన్నో 1800 meters ఏం ఉరకాలి అసలు. అప్పుడు ఈజీగా ఉరికేది. అన్ని కొట్టిన తర్వాత మెడికల్ టెస్ట్ వచ్చేసరికి ఇది పోయేది. అట్లా ఒక 5 times పోయింది. ఇదే రీజన్ చెప్పేదండి. 3rd time పోయిన తర్వాత 4th time నేను పర్సనల్ గా తీసుకొని పోయినా. నేనే తీసుకున్నా. ఇక్కడ అమ్మ అంటే టాటూ ఉంటే దానిపైన అక్కడ 3rd time కూడా అన్ఫిట్ అయిపోయినప్పుడు ఒకటి చెప్పిండు, ఇది ఎట్లా పోతుంది అంటే ఆడొకటి చెప్పిండు, దాన్ని గీకి దాంట్లో సున్నము పసుపు కలిపి పెడితే దాన్ని పోతుందని చెప్తే ఇంటికి వచ్చి అదే ప్రెస్టేషన్ మీద అట్నే దాన్ని మేము మొత్తం పిన్నిస్ తోటి పలగజీరినాయి ఈ టాటూ సిరి. దాంట్లో సున్నం పసుపు కలిపి పెడితే ఒక 1/2 hour చేయి పని చేయలేదు. అది నా చేయి ఉంటుందా పోతా తీసేసారేమో డౌట్ వచ్చింది. సో ఒక 1/2 hour తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. కానీ ఇక్కడ ఇంత పెద్ద పుండు అయింది. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇంత అయింది. అది ఇంకా కొన్ని రోజులకు అది పోయింది. కానీ మళ్ళీ 4th time 5th time రిక్రూట్మెంట్ పోతే ఈ బర్రెని చూసి అన్ఫిట్ పెట్టినాడు. సో ఇట్లా మెడికల్ ప్రతిసారి పోయేది. ఇంకా తర్వాత కానిస్టేబుల్కి 2-3 సార్లు ట్రై చేసినా కానీ ఇంకా అది వర్కౌట్ అవ్వలేదు. మరి డ్రైవింగ్ వచ్చారు కదా, ఇంకా అది డ్రైవింగ్ చేసుకుంటేనే ఇంకా ఈ రిక్రూట్మెంట్స్ పోయేటోని. డ్రైవింగ్ చేసుకుంటే కానిస్టేబుల్ కి ట్రై అంటే మనసులో ఎట్లా ఉండేది అంటే నేను చదువుకున్నాను, ఆర్మీ అనుకుంటున్నాను, మళ్ళీ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది, నేను అనుకునే చేయలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళ? బాధ ఎందుకు పడలేదన్న, పొద్దున్న లేస్తే సాయంత్రం అదే బాధ ఉంటుంది. కానీ ఒక్కరోజు ఇంటికాడున్నా మా పైన రూమ్ రెంట్స్ అని ఫుడ్ కానీ కష్టపడి పని చేస్తే కానీ పైసలు వచ్చేటివి కాదు. ఒక 2-3 రోజులు దాని గురించి ఆలోచించుకుంటూ వస్తుంటే మళ్ళీ తర్వాత పైసలు ఉన్నాయి. సో అట్లా తప్పకుండా ఏడ్చుకుంటా. ఒక్కొక్కసారి నైట్ టైంలో డ్రైవింగ్ లేట్ అయినప్పుడు ఇంటికి మా అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేది, నేను చెయ్యను ఈ డ్రైవింగ్ అంటే. మా అమ్మ సరి చెప్పేది అట్లా అనొద్దురా చేసుకోవాలి అట్లా. మరి అంత బలవంతం పెట్టారు కదా, మరి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఎవరిని చూసి వచ్చింది? ఎవరిని చూశాను కాదు, మా ఫ్రెండ్ జనార్దన్ అని లోకల్నే ఉంటారు మావాడే, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సో నేను డ్రైవింగ్ చేస్తున్న టైంలో అప్పుడప్పుడు ఇంటికి ఊరికి వస్తుంటాం కదా. ఇంకా వానికి బాగా డైరెక్షన్ పిచ్చి బాగా. ఇప్పుడు వాడు లేడు, వేరే ఫీల్డ్ లో ఉన్నాడు, అంటే వేరే పర్పస్ లో ఉన్నాడు. సో వాడికి బాగా పిచ్చి, వాడికి ఉన్న స్కిల్స్. మేము ఫ్రెండ్స్ కదా, అరే ఇట్లా స్టార్ట్ చేద్దాము, ఇట్లా చేద్దాము, నువ్వు కూడా దాంట్లో యాక్టింగ్ చేయంటే. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి మామూలుగా చిన్న చిన్న కెమెరాస్ కనబడితే, ఈ స్టాండ్లు కనబడితే ఏదో అనుకునేది నేను. ఎక్కడన్నా షూటింగ్ జరుగుతుందేమో స్టాండ్ కెమెరా చూసి అనుకోపోయేది, స్టాండ్లను చూసి అనుకునేది. పెద్ద ఉండేది కదా. సో అవి కనిపించి ఏడుంటే ఆడికి పోయేది అనమాట. సో వాడు అట్లా చెప్పడం వల్ల అరే అట్లా చేద్దామని ఇంకా అప్పటికి ఒక 1 or 2 months లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో చేసినాం. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ జాబ్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇక్కడ అంటే దీనిలో ఇన్కమ్ ఏమొస్తుందో? అప్పుడు ఇన్కమ్ వస్తుందని తెలియదు, దీనిపైన యాక్టింగ్ చేయాలని పిచ్చి. చాలా అంటే చాలా ఉండేది. చాలా స్టార్ట్ చేశారు. కానీ ఒక్కటైతే తెలుసా మీకు, యూట్యూబ్ లో బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరికీ యూట్యూబ్ లో డబ్బులు వస్తాయని తెలియదు. ఇష్టంతో ఏదో వాళ్ళకున్న తపన యాక్టింగ్ చేయాలని ఇష్టంతో 90% ఇదే ఉన్నారు. మరి మీ ఫస్ట్ సంపాదన ఎంత? ఫస్ట్ సంపాదన 7,000. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫస్ట్ సంపాదన 900 చేసినప్పుడు. నాకు అప్పుడు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్నా. ఒక దగ్గర డ్రైవింగ్ ఎక్కిన, కిరణ్ సార్ అని తార్నాకర్ ఉండేటోడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక ఆయన వేరే మా అన్న వాళ్ళ ఫ్రెండ్, ఆయన దగ్గర డ్రైవింగ్ పెట్టించిండు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే పోయినా. ఆయన కొంచెం నేను సరిగా నడిపితే డౌట్ వచ్చింది ఆయనకు. 4th day ఏం చేసినా, సార్ నేను మీ దగ్గర డ్యూటీ ఎక్కినా కదా, నాకు నా రూమ్లో బియ్యం లేవు, మా ఊరికి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటా అని చెప్పి ఒక్కరోజు హాలిడే పెట్టుకొని వచ్చిన. నాకు బాగా గుర్తుంది, గురువారం అది. అంటే బుధవారం వరకు చేసిన, గురువారం హాలిడే తీసుకొని మళ్ళీ ఫ్రైడే రావాలి. సో ఈ గురువారం ఇంటికి వచ్చి బియ్యం తీసుకొని రూమ్కి వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ డ్యూటీకి పోయేసరికి ఆయన వేరే డ్రైవర్ని పెట్టుకోండు. అయ్యో, ఆ 3 days ఉన్నాయి. ఆయనకి నేను కన్వీనియంట్ గా అనిపించలేదు నడపడం. అప్పుడు కొత్త అన్న. ఇంకా వాడు డోర్ కొట్టగానే ఇట్లా అనిల్ నాకు ఒక్కరోజు లీవ్ పెట్టినా నాకు సెట్ కాదు అని చెప్పి నాకు 900 ఇచ్చాడు 3 రోజులకు. రోజుకు 300 లెక్క. సో అది నా ఫస్ట్ సంపాదన. సో అందుకేనా ఇట్లానే సార్ డైరెక్ట్. మరి ఈ విలేజ్ పటాస్ క్రియేట్ చేశాక ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం ఎవరికి ఉంది ఫస్ట్? అంటే మీకంటే తెలియదు, కొంచెం ఇష్టంతో వచ్చారు, కానీ మిమ్మల్ని నమ్మింది ఎవరు ఎక్కువగా? నన్ను నమ్మిందంటే నన్ను నేను నమ్ముకున్నా. మిమ్మల్ని మీరే? ఖచ్చితంగా. అంటే ఇంట్లో అమ్మ కానీ అన్న కానీ? వాళ్ళకి అవి ఏం తెలియదు, వాళ్ళకి అసలు యూట్యూబ్ గురించే తెలియదు. ఈ రోజుకి ఎందుకు తెలియదు? ఈ రోజే మానీలతో ఫోటో దిగాలంటే లైన్ లో ఉండండి అంటున్నారు. అట్లా ఏం బిహేవ్ చేయను, అట్లా ఏమన్నారు. దిగే వాళ్ళు దిగుతూనే ఉంటారు. నేను కూడా ఎక్కువ షో ఆఫ్ ఏం చేసుకోను, అది నేను ఒప్పుకుంటాను. నేను అస్సలు చేసుకోను. మా టీం కూడా మేము ఎక్కడన్నా ఏమన్నా
జాతరలన్నా లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అన్న మన మీద చెప్పుకుందాం అంటే మనల్ని గుర్తుపట్టినప్పుడే కానీ మనం ఏదో పోయి హెచ్చులకు పోయా మేమని చెప్పి ఎక్కడ అట్లా చెప్పుకోను నేను. అట్లా అసలు అలాంటి మెంటాలిటీ కానీ కాదు. అసలు ఇంకా భయం అవుతుంది నాకు, ఊరి మనం చెప్పుకోదరా బయటపడద్దు అని. అండ్ మీరు ఆయన ఫ్రెండ్ కదా, మరి ఆయన వచ్చి అడిగాడు ఇట్లా యూట్యూబ్ చేయాలి, నువ్వు కెమెరామ్యాన్ గా చేయాలని. సో ఆ రోజు మీకు ఎట్లా అనిపించింది? అంటే నేనేంటి ఏదో దీనికన్నా పెళ్లిళ్ళు ఇట్లాంటివి చేసుకుంటే, బర్త్డే ఈవెంట్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇట్లా ఆలోచించారా? అట్లా ఏం ఆలోచించలేదు అన్న. నాకు ఇట్లా ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అది ఇదని. ఇతను అడిగితే సరే తీద్దామని చెప్పేసి ఇద్దరం వచ్చేసాం. ఇక్కడే ఉన్నా నేను ఒక 3-4 months. కానీ మేము సక్సెస్ కావడానికి కూడా వీడు ఒక నెంబర్ ఆఫ్, అంటే వీడు ఒక మంచి సపోర్ట్. ఎట్లా అంటే మేమెంత ప్యూర్ ఫ్యామిలీయో వీళ్ళు కూడా అంతే సేమ్ ప్యూర్ ఫ్యామిలీ. సో వీడు అప్పుడు పోయి ఫోటోగ్రాఫర్ చేస్తే కానీ వీళ్ళ ఇంట్లో గడవదు మామూలుగా. కానీ అట్లాంటి టైంలో నేను షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో వీడు ఫోటోగ్రాఫ్ చేసుకొచ్చి ఆ పైసలతో మేము వీడియోలు తీసేది, ఆ డబ్బులతో కూడా ఇంట్లో లేకుండా. కానీ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏ రోజు మీరు వెళ్ళొద్దు, మీరు అది చేయొద్దని ఎవరు మాకు డిస్కరేజ్ చేయలేదు. మాకు సపోర్ట్ గా వీళ్ళ డాడీ అయితే మస్తు సపోర్ట్గా ఉండేది. మస్తు అంటే మస్తు సపోర్ట్ గా మీరు ఎల్లూరు చేసుకోరు బాగా నమ్మారు. ఈ కుమార్కి నేను 1000 నుంచి స్టార్ట్ చేసిన, స్టిల్ నా 20,000 తీసుకుంటాడు మంత్కి. 1000 నుంచి ఏ రోజు నాకు ఇంత అని అడగలేదు, నాకు ఇంత ఇస్తున్నావు అని అడగలేదు. కానీ కుమార్ అన్న యాక్టింగ్ లో దించాలని ఎందుకు వచ్చింది అంటే ఇంకా మేమే అంటే వాడికి చాలా పిచ్చి యాక్టింగ్ అంటే. విలన్ రోల్ అంటే ఇంకా చచ్చిపోతాడు. అవునా? విలన్ గా ఫేవరెట్ విలన్ ఎవరన్నా? ఎవరైనా ఏం లేదు చెప్పాలి కదా, ఒక సినిమాలో ఒక విలన్ బాగా చేశాడన్న ఇంట్రెస్ట్ ఉంటది కదా. అంత ఇన్స్పిరేషన్ ఏం లేదు కానీ వాడికి పిచ్చి అంతే ఈ విధంగా చేయాలని. సో దాంతో ఇంకా మేమే కెమెరా వీడియో యాక్టింగ్ ఉన్నప్పుడు అట్లా చేసుకుంటాం. ఓకే, మరి బానక్క గురించి ఏం చెప్తారు? బానక్క గురించి ఆమెనే చెప్తుంది. అంటే మీ మదర్ సిస్టర్ అవును కదా, అన్ని క్యారెక్టర్స్ బాగా చేస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం మొండితనం ఎక్కువ. మొండితనం అక్కనే అడుగుదాం. అఘాయిత్యం మనుషుల్ని కొట్టుడు తిట్టుడు. అవునా? అవన్నీ అనిల్ చేస్తాడా మీరు చేస్తారా? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయితేనే కదా రియాక్షన్. అంతే, గురువుని చూసి శిష్యులు వస్తారు. అట్లా ఏం లేదన్న, ఆమె రియాలిటీ. ఫుడ్ కొంచెం ఓకే చెప్పండి అక్క, ఏంటి ఆ విలేజ్ పటాస్ అనే టీం ఎలా మీకు పరిచయం అయ్యారు, ఎలా మీరు వచ్చారు ఇందులోకి? అంటే ఇప్పుడు నేను నార్మల్ గా స్టడీ చేసుకుని, నా స్టడీ అయిపోయింది. ఏం చదివారక్క? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన, పీజీ. ఓకే, పీజీ. మరి అంత మంచి ఎడ్యుకేషన్ పెట్టుకొని ఎందుకు యూట్యూబ్ కంటెంట్ లోకి వచ్చారు? ఇది నా ప్యాషన్ అన్న. ఒక్కసారన్నా టెలివిజన్ లో కనిపించాలి నేను అని చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. ఓకే, అట్లా టిక్ టాక్ ఉండే కదా, టిక్ టాక్ అప్పుడు రీల్స్ ఇట్లా అది ఇది చేసుకుంటా ఉండేది. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ అనేది యూట్యూబ్ లో వీడియోస్ చూసి నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనిపించి అన్నతో మాట్లాడినా. అన్నకు మాకు రిలేటివ్స్ అన్నమాట, అట్లా ఇంట్లోకి వచ్చేసి ఇక వీడియోస్ చేసుకుంటున్నా. అంటే కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే అబ్బాయిలు, ఇప్పుడు ఆయన అబ్బాయి మీరు వచ్చేంత వరకు ఒకలా పరిచయం కదా, మరి ఇక్కడికి వచ్చాక కంఫర్ట్ జోన్ ఉందా? కంఫర్టే, టెన్షన్ ఏం పడేది అట్లా ఏం లేదు? ఏది లేదు. కానీ కోపం ఎక్కువ అంట? ముక్కు మీద కోపం ఉంటుంది. ముక్కు మీదనే కొట్టొచ్చు కదా ముక్కుని. కొడితే వస్తుందా పోతుందా? పోతుంది కదా. ఎప్పుడు ట్రై చేయలేదా? చేయలేదు. ఒకసారి చేయొచ్చుగా. ఎంత కొట్టినా తిట్టినా అన్న కదా, అన్న మళ్ళా దగ్గర తీస్తా. ఆయన కూడా అమ్మ కదా అంటాడా? ఓకే, సో ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? కోప్పడినా గానీ మళ్ళీ నా వల్ల బాధపడిరు కదా అని మళ్ళీ వచ్చి మాట్లాడతాడు, అదే ఇష్టం. అంతేనా? లేకుంటే వీడియో కంప్లీట్ కాదన్నా? లేదు అంతే. ఓకే, అండ్ మీరు కొత్తగా వచ్చారు కదండి, సో మీ పేరు? నా పేరు అరుణ. అరుణ, మీదే ఊరు? మాది మహబూబాబాద్. మహబూబాబాద్. ఓకే, సో మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? అంటే లైక్ ఎందుకు వస్తున్నారు? నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, సో నేను అందులో చేస్తుండే వీడియోస్. అయితే ఒకసారి భిక్షు నాకు పరిచయం అయినట్టు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసిండు, చేసి నీ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయిరా. ఎందుకు అవుతున్నారు? భిక్షు మీ టీమ్ లో ఒక కలం తీసుకొస్తే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూజ్ చేస్తుంటే భిక్ష ఒకరోజు నాకు మెసేజ్ చేసిండు, ఇట్లా ఏం చేస్తారు మీరు అని అడిగిండు. ఇట్లా చేస్తాను వీడియోస్ అంటే చాలా బాగున్నాయి, యాక్టింగ్ బాగా చేస్తున్నారు, ఇట్లా మా టీం ఉన్నది, మీరు జాయిన్ అవుతారా అని అన్నారు. అందుకోసమే చేశాడు కదా 100%? దానికోసమే. చెప్పండి. అయితే
మీరేం చేస్తారని నన్ను అడిగిండు. అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేస్తుండే బ్యాంక్ లో. ఓకే. కొంచెం బ్యాంక్ లో ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుండే, తనకి ఫ్రెండ్ కాబట్టి షేర్ చేసుకుంటుండే. అంత ఇబ్బంది పడ్డప్పుడు ఎందుకురా మా దాంట్లోకి వచ్చేసి అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. చెప్పండి చెప్పండి. కంటిన్యూ. ఓకే. చెప్తే సరే వస్తాను మందేదంతా అని చెప్పాడా? నీకేమి ఇబ్బంది లేదు, అక్క వాళ్ళు కూడా నీకు ఫుల్ క్లోజ్ ఉంటారు అని చెప్పిండు. చెప్పడంతోనే ఇన్స్టాగ్రామ్ పరిచయం కదా ఎట్లా అని కొంచెం ఆలోచించుకున్నా. నేను ఒక 3 months అట్లా తీసుకున్న టైం. 3 months టైం తీసుకున్నారు అంటే తెలియదు కదా, తెలియని వాళ్ళు. నేను ఇన్స్టాగ్రామ్ ఉన్నా కూడా చాలా మంది మెసేజ్ చేస్తుండే యూట్యూబ్ లో చేస్తారా ఇట్లా సాంగ్స్ ఉన్నాయని అన్నారు. కానీ కొంచెం నాకు ఇబ్బంది కదా, ఆడపిల్లని ఎక్కడికని వెళ్తా అట్లా అనేసి వెళ్ళలేదు. అట్లా ఆలోచించుకున్న తర్వాత తనే నా ఆధార్ కార్డు పెడతా, నీకేం ప్రాబ్లం. ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎందుకండి? సిమ్ కార్డు ఇస్తాడా? లేదు అంటే నీకేం ప్రాబ్లం ఏం అంటే నేను ఇంత టైం తీసుకున్నా కదా, సో భయపడకు ఏం కాదు, గర్ల్స్ ఉన్నారు, మా వారితో చాలా మంచిది, మా బానక్క మస్తు చూసుకుంటారా, నేను నీకు అసలు క్షణం కూడా బోరు కొట్టదు, నువ్వు ఇంత నమ్మతలేవు కదా, సో నేను అందరు ఆధార్ కార్డులో నీకు డౌట్ కి అన్నా కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పిండు. చెప్పడంతోనే అట్లా ఏం లేదు కానీ కొంచెం ఫియర్ ఉంది, ఎవరికైనా పంపించాడా ఆధార్ కార్డ్స్? పంపివ్వలేదు, నేను వద్దా అని చెప్పిన. ఒకవేళ పంపిస్తుండే కావచ్చు. పంపిమని అందరి కాడికి వచ్చి ఆధార్ కార్డు తర్వాత కొన్ని డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడి ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక మంచి నెంబర్ యాక్టర్ కావాలి, స్కిల్స్ ఉన్న యాక్టర్ కావాలి. సో వాడు బాగా సర్చ్ చేసిండు. నేను కూడా చెప్పిన అరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మంచి యాక్టర్ ని తీసుకురారా, మన టీం కూడా ఒకళ్ళు అంటే గర్ల్స్ కూడా మనకు అవసరం ఉందంటే మేబీ ఆ రూట్ లో వెళ్ళినట్టు. ఓకే. మీరు ఈసారి చెప్పినప్పుడు ఆధార్ కార్డ్స్ ఇచ్చి చెప్పాలి. పాపం అర్థం అవుతుంది, ఎందుకంటే రీసెంట్ వీడియోస్ లో చూసాం. ఓకే. మరి అలా నమ్మి వచ్చారు, బట్ మీ ఇంట్లో ఎలా ఒప్పించారు? మేము ఎట్లా అంటే మేము ముగ్గురం ఆడపిల్లలం, మా డాడీ మమ్మీ ఫార్మ్ చేశారు. సో ఇక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా ఏం కాలే కానీ ఒక 3 months బ్యాక్ నుండి డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో బ్యాకప్ అయ్యారు. సో నాకు కొంచెం మంచి అనిపించలేదు. ముగ్గురం ఆడపిల్లలం, అక్క పెళ్ళి అయిపోయింది, అందరు బాగున్నారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య నడుస్తుంటుంది. అట్లా నాకు ఉండబుద్ధి కాలేదు. నేను మా ఇంట్లో అబ్బాయి లెక్క అట్లా చేస్తుండే, జాబ్ చేసుకుంటా కొంచెం వాళ్ళకి హెల్ప్ అంతే. సో మరి ఒక ఫైనల్ డే డెసిషన్ తీసుకున్నారు కదా ఇలా జాయిన్ అవ్వాలని. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం అయింటారు కదా, సో ఎలా అంటే వచ్చే ముందు రకరకాల ఆలోచనలు ఉంటాయి. అనిల్ ఎలా మాట్లాడతాడో, హరిత ఎలా మాట్లాడతాడో, బాణక్ ఎట్లా ఉంటుందో, ఈయన ఎలా ఉంటారో, సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. మరి వచ్చాక ఎలా అనిపించింది? మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా. అంటే నాకు ఎందుకు రావాలి అనిపించింది అంటే వీళ్ళ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఓకే. ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత వీళ్ళ దగ్గర ఉంది, నాకు చాలా నచ్చింది అది. సో నాకు అందుకే ఇంకా నేను ఇక రావాలనిపించింది. ఇక వీళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరు? ఒక్కరు అని అంటే అనిల్ సార్. అనిల్ సార్ ఎందుకు క్యారెక్టర్ ఇస్తాడనా? అట్లానేం లేదు కానీ ఈవెన్ ఎంత కోపం ఉన్నా కూడా సార్ ఏంటిదని అంటే అరే ఏంట్రా తిన్నవారా అరుణ, మంచిగా అంటే కడుపులో విషయం ఏం లేకుండా ప్రేమగా పలకరిస్తాడు. నాకు అది నచ్చింది. అన్న నేను ఒక క్వశ్చన్ అడగాలి. నేను నిజంగా నీ ఒక్కడితో స్టార్ట్ అయింది ఈ జర్నీ, ఇంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు. కానీ అంటే ఎవరన్నా పేరు తెచ్చుకుంటుంటే నాకే కావాలి, నా పక్కన వాళ్ళకే కావాలి అన్నట్లు చూస్తారు. దూరం ఊరు నుంచి ఒక అమ్మాయి వస్తుంది, ఇంకొక ఊరు నుంచి ఒకరు వస్తున్నారు, ఇక్కడికి వచ్చి అంటే ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ స్కూల్ జూనియర్ అంటున్నారు, ఇంతమందిని గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎదగాలన్న ఆలోచన మీకు ఎలా వస్తుంది? ఎలా అంటే ఇప్పుడు అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే నా సిచ్యువేషన్ కూడా నేను కూడా ఒకప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేసిన, ఆ బాధ నాకు తెలుసు. అంటే వాళ్ళు కాదన్నప్పుడు సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ నన్ను అడిగిన వాళ్ళే. వాడైతే ఒక 2 months రిక్వెస్ట్ చేసిండు బుడ్డోడు. ఓకే. వీడైతే 1 year రిక్వెస్ట్ చేసిండు. 1 year మా అంత తీసుకోలే నేను. ఇంకా 1 year తర్వాత కూడా అన్నా నువ్వు అట్లేందని అట్లనే తర్వాత సరే తీరా అని
ఇంకా ఇంకా అంతే ఇంకా ఓకే. కానీ స్వార్థం ఎందుకు రాలేదు? ఎందుకన్నా ఏం తీసుకోవద్దాం స్వార్థం తోటి. ఓకే. వీళ్ళందరూ నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను నేను. సో మనం మంచిగా ఉంటేనే వీళ్ళు మనతో ఉంటారు. అవును. ఒక వీడియో చేసినాం అనుకో, ఒక 1 minute వీడియోకైనా ఒక్కొక్కరిని యాడ్ చేస్తాను నేను. అంతేగాని ఇంకా ఇవి డెవలప్మెంట్ కావాలి, నేనే కావాలి, వీళ్ళందరినీ తొక్కేసి నేను ఒక్కనే పైకి రావాలి అట్లుండదు. కొన్ని సిచ్యువేషన్ వల్ల కొన్ని వీడియోస్లో నేనే ఉండను. అవును. నేను పక్క నుండి వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తా. ఆ టైంలో నా సీన్ పడదు. ఇప్పుడు నేను ఒక స్టోరీ డిజైన్ చేసుకున్నాను అనుకో, ఆ క్యారెక్టర్కి వీడు అవసరం పడ్డాడు అనుకో, మంచిగా ఉంది అనుకో క్యారెక్టరు, అప్పుడు నేను అనుకో మంచిగా ఉంది కదా, వానికి ఎందుకు వెళ్ళి నేనే ఎందుకు చేయదు అనుకోను. వాడు ఉన్నాడు, వానికే సెట్ అయితే వానికే వేయాలి అంతే. అదిగా ఓకే. నేను నాకు ఉండదు, నేను చెయ్యను. సో అట్లా అంతే. మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేశారు, తర్వాత ఈయన దగ్గరకు వచ్చి వర్క్ చేసుకుంటూ వచ్చారు. అంటే మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సో కొంతమంది ఏమైనా నెగిటివ్ గా మాట్లాడారా? నెగిటివ్ అంటే ఇంట్లో చుట్టాలైనా సరే? చుట్టాలు ఎవరేం మాట్లాడలేదన్న, కాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేసారు ఫస్ట్. అట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇక వాళ్ళకు కూడా అట్లా ఏం లేకుండే. ఓకే. సో మరి ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ వీడియోస్ బయటకు వచ్చాక రోజు రోజుకి మీ కాంబినేషన్ కానీ ఈ టీమ్ లో మీ వర్క్ అందరికి కూడా పేరు పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. సో ఎలా అనిపించేది మీ ఇంట్లో వాళ్ళకి? మంచిగా అనిపించేది. అంటే మా డాడీకి మా మమ్మీకి అయితే ఇప్పటి వరకు అయితే ఫస్ట్ నుంచి మంచి పేరు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇంకా నేను అందరికి ఇట్లా తెలవడము, నా దగ్గరకు వచ్చి ఇట్లా ఫొటోస్ అవి దిగుతారు కదా ఎక్కడికంటే వెళ్ళినప్పుడు, మా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, నా బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉంది. ఓకే. అట్లా ఒక చక్కటి తెలుగింటి అమ్మాయి లాగానే కనిపిస్తారు. ఆ ముగ్గులు వేసుకోవడం గానీ, ఇంట్లో చేసే పనులు గానీ, ఆ వీడియోస్ లో కనిపించే కన్వర్జేషన్ గానీ, సో అవన్నీ మీకు ఎలా నేర్చుకున్నారు? అంటే ఓన్ గా చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తారా, ఎట్లా? ప్రాక్టీస్ ఏం లేదన్న, మనం ఇంట్లో ఎట్లుంటామో అట్లనే. కొత్తదనం అంటే ఇంకా వేరే ఏం లేదు, మొత్తం హార్ట్ఫుల్ గా చేస్తారా? హార్ట్ఫుల్. ఓకే. ఎట్లుంటామో అట్లా. అండ్ ఈ టీమ్ లో బాగా ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? అల్లరి అంటే ఈయన ఇంకెవరు లేదు. అల్లరి ఆయననే, కోపం ఆయననే, అన్నీ ఆయననే. ఇక అందరు మంచిగా ఉంటారు. ఎక్కువ కొట్లాడుకునేది అంటే బానక్క, ఈయన మన కుమార్ అన్న, కిషోర్ అండ్ భిక్షు, వీళ్ళందరూ చిన్నగా అంటే వీళ్ళు ఒక్కరు స్టార్ట్ పెట్టిరంటే అందరూ ఒకరికొకరు బాగా కొట్లాడుకుంటారు అన్నట్టు. కామెడీగా ఎక్కువ వీళ్ళే. ఎన్ని సంవత్సరాలు అయిందాక మీరు? అంటే భాను దగ్గర ఒకటి ఏంటంటే తను ఇప్పుడు 2.5-3 years అమ్మ, 4th year ఇప్పుడు 4th year రన్నింగ్. అదే నేను అడుగుతున్నా, దాదాపు ఎన్ని వీడియోలు చేసినావు? 150 చేసినావా? 150 వీడియో. ఎన్నో హస్బెండ్ క్యారెక్టర్ చేయలేదు, పెట్టుకోదు అంటే నచ్చదా మీకు? ఏమైంది? ఏమో ఆమెకు నచ్చదు. ఎందుకంటే ఇంకో అమ్మాయికి హస్బెండ్ కావాలనుకుంటున్నా, ఒక్క దాంట్లో పెడతామంటే నేను చెయ్య. కానీ ఆమె హస్బెండ్ క్యారెక్టర్ అంటే ఉంటాడు ఆ వీడియోలో. మీ మొగుడు అంటే పనికి పోయిండు, దుబాయ్ లో ఉన్నాడు, కానీ ఉండడు వీడియోలో, చూపెట్టాం. అంటే ఇంట్లో ఫ్యామిలీ నచ్చదు అట్లా. ఓకే. కానీ ఒక పాత్ర కదా మీరు చేసేది, పాత్రే అయినా సరే గానీ ఆ పాత్రకి హస్బెండ్ క్యారెక్టర్ లెక్క న్యాయం చేస్తుంది, లేకున్నా ఉన్నట్టు ప్రెజెంటేషన్ ఇస్తా నేను. అండ్ బేసిక్ గా అంటే ఈయన స్క్రిప్ట్ రాస్తుంటాడు కదా, చెప్తుంటారా నాకు ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని ఏమన్నా? లేదు, నేను ఫస్ట్ చెప్పిన నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉంటే నేను రాను. ఓకే, ఒక రూల్ ప్రకారమే చేశారు. ఓకే. ఈ టీమ్ లో ఎవరు వచ్చాక మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే అందరు హ్యాపీ అని అంటే కొంచెం వెలతి ఏదో అంటే కొన్ని క్యారెక్టర్స్ మీరు రాసుకోవాలన్నా అని దాన్ని తగినట్టుగా ఒకరు కనిపించాలి కదా. అంటే నాకు ఒక వైఫ్ క్యారెక్టర్ చేయాలన్నప్పుడు హరిత వచ్చినప్పుడే నేను హ్యాపీగా, ఎందుకంటే గట్టి సపోర్ట్ అనేది వచ్చింది. నేను ఒక 50% అయితే తను ఒక 50% హెల్ప్ చేసేది ఖచ్చితంగా. నేను లేకున్నా వీడియోస్ షూట్ చేసే టైంలో తను డైరెక్షన్ చేస్తుంది. ఓ, మీరు డైరెక్షన్ నేర్పించాడా, నేర్చుకున్నారా? ఇంకా రెగ్యులర్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఆటోమేటిక్ గా వస్తది, అందరు చేస్తారు. వీళ్ళంతా కలిసి వీడియో చేసేస్తారు, వాడు చేస్తారు డైరెక్షన్, వాడు కెమెరా చేస్తారు, వీళ్ళందరూ కలిసి వీడియో షూట్ చేసి ఇస్తారు. నేను లేకపోయినా కంటెంట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలి కదా, సో స్క్రిప్ట్ రాయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక 1 or 2 days పడుతుంది. 1 or 2 days. దాన్ని వీడియో తీయడానికి ఒక 2 days పడుతుంది. 2 days. ఎడిటింగ్, అప్లోడ్ 2-3 days పడుతుంది. 2-3 days. ఓకే. ఎప్పుడన్నా ఇష్టంతో కొన్ని స్క్రిప్ట్స్ రాస్తారు కదా, అవి వర్కౌట్ అవునప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది ఏడవడమే ఇక, వర్కౌట్ కానప్పుడు ఏడుపు వీడియో చేస్తారా అప్పుడు? చెయ్యం. ఓకే. కానీ ఇంకా అన్ని మన కోసమే అనుకుంటాం, ఎందుకంటే మనం ఒక 1 year కో 5 months కో ఒకటి చేస్తలేం కదా. అవును. వీక్లీ 2 videos చేసాం కాబట్టి సరే ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది అని అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఓకే. అంత. అండ్ ఈయన గురించి నేను కొన్ని అడగాలి. అడగండి. సో మీరు ఆధార్ కార్డు గురించి తను చాలా చెప్పింది కదా నాకు. సో మీరు ఆధార్ కార్డుతో కంటెంట్ అన్నారు కదా, ఒకసారి ఆ అమ్మాయి దగ్గర రండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. షిఫ్ట్
ఓకే, సో మీ గురించి ఈ టీమ్ లో ప్రతి ఒక్కరు కూడా చెప్పినప్పుడు ఆనందంగా చెప్తున్నారు. సో ఇంత మందికి ఎందుకు మీరు అంటే అంత ఇష్టమా? సో దానికన్నా ముందు ఒకటి చెప్తా, వాడు నెంబర్ 1 ఫన్నీ గాయ్, వాడు నెంబర్ 1. ఓకే, వాడు ఎంత మేము ఏదైనా కొట్టుకున్న బాగా ఏడ్చే సిచ్యువేషన్ వాడు వచ్చి నవ్విస్తాడు. ఏందో వాడు ఆ రాగానే ఆటోమేటిక్ నవ్వు వస్తుంది, ఇట్లా నవ్వడు అంటాడు, మేము అవుతాం. అది ఏంటి ఆ స్పెషాలిటీ? ఓకే, సో మీరు ఏ ఊరు, సొంత ఊరు? సాల్వాపూర్ అన్న. ఓకే, అండ్ ఈయన ఎట్లా పరిచయం అయ్యారు? అన్న అయితే పరిచయం అన్న ఎట్లా పరిచయం? క్లారిటీ చెప్తా. అయితే మా ఊర్లో ఇంకో అయితే యాక్చువల్లీ నేను వేరే షార్ట్ ఫిల్మ్ అని ఇంకో ఆయన ఉండే సుధాకర్ అని ఫస్ట్, ఆయన నాకు పరిచయం, కొంచెం రిలేషన్. జస్ట్ ఆయన దగ్గర ఇట్లా మామూలు యాక్టింగ్ చేస్తున్నాం. అయితే మా ఊర్లో షూట్ పెట్టిండు ఆయన, ఒకటి ఏదో దయ్యం చచ్చిపోతానా ఏదో చచ్చిపోయిన పోయి దయ్యం అయితేనో సంథింగ్ ఏదో పెట్టిండు. ఓకే, అప్పుడు అన్న వచ్చిండు మా ఊరికి. అన్న వచ్చిన తర్వాత మామూలుగా మాట్లాడి అట్లా పరిచయం అనమాట. తర్వాత అన్న అన్నాడు ఇలా చేసుడు ఎందుకురా, ఇది మన దగ్గర ఉంటే బాగుంటది అని చెప్పేసి అన్నాడు. ఇక నేను ఏది ఆలోచించలే, ఇక ఇక అన్న దగ్గరికి యాక్టింగ్ అంటే పిచ్చి అయితే ఏందన్నా మనకి వీడియోలు కావాలి చేద్దాం. ఇక నేను ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయి వచ్చిన అన్న దగ్గర. ఆయన చాలాసార్లు ఫోన్ 2 years వాళ్ళనే చేసినాం షూట్. 2 years వాళ్ళ ఇంటికాన్ని. సో మరి ఈ టీమ్ లోకి వచ్చాక మరి నీ క్యారెక్టర్స్ ఎలా ఇచ్చేవారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం చేసేవాడివి? అయితే నాకు 2 ఆటోలు ఉన్నాయి, ఆటోలు నడుపుకుంటా బాయ్ దగ్గర పొలం అవి చూసుకుంటున్నాయి. ఇక అన్న దగ్గర రాగానే ఇక అది ఇవి 2 మొత్తం. ఓకే, బట్ ఈయన దగ్గరకు వచ్చాక యాక్టింగ్ లో చేస్తున్నారు కదా, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా హ్యాపీగా. అన్న దగ్గర ఉండే కదా, అన్న పక్కన ఉంటే చాలా అనిపించింది నాకు. ఎట్లయినా సరే ఆయన పక్కన యాక్టింగ్ పక్కన పెడితే నాకు అన్నతోటి ఉండాలని అంతే. ఆయన అంటే బాగా ఇష్టం మీ అందరికి. ఓకే, అన్నకి ఎట్లాంటి పేరు ఉంది చుట్టుపక్కల? చాలా మంచి పేరు, గుడ్ పేరు. ఎందుకంటే నేను స్టార్టింగ్ టీ షాప్ దగ్గర నుంచి వస్తా కదా, ఎవరి కోసం వచ్చారని అడుగుతారు. మా విలేజ్ అంటే ఓకే లోపలికి వెళ్ళండి మనోడే అనిల్ అంటారు. అంత మంచి పేరు తెచ్చుకున్నారు మీరు. అంటే ఎందుకు అందరు ఇంత బాగా జోవియల్ అవుతున్నారు? ఇక అన్న అంత ఇష్టం, అన్న అంటే ఇష్టం. ఓకే, వీళ్ళందరూ ఇష్టం మామూలు ఇట్లా కామెడీ చేస్తుంటారు అన్న అట్లా. ఓకే, మరి నాకేంటో అందరూ లవర్ బాయ్ అని చెప్పారు. లవర్ బాయ్ కాదా మీరు? అన్న లవర్ బాయ్ కాదా అన్న? అంటే ఇప్పుడు లవర్ బాయ్ కి ఇట్లా అంటే అట్లా బయట ఇప్పుడు ఏంటంటే అరిసెకు ఒక కరవదు అట్లా ఏం లేదు. ఆడిది ఫనీ ఫనీ. మరి ఇన్ని వీడియోస్ చేస్తూ ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేయలేదు? వాడు పెళ్ళైంది, పాప పెళ్ళైంది, పాప కూడా తర్వాత. సరే ఇదంతా బానే ఉంది కానీ ఇందాక అమ్మాయికి మెసేజ్ చేసినప్పుడు నార్మల్ గా చేసావు, అన్న చెప్పాడు బాగుంది. ఈ ఆధార్ కార్డ్ ఐడియా ఎలా వచ్చింది? అయితే అమ్మాయి నమ్మట్లేదు కదా. ఓకే, మనది మంచి పేరు ఉంది కదా. ఓకే, అట్లా అని చెప్పేసి నమ్మబుద్ధి కాకపోతే మా ఆధార్ కార్డు పెడతా, కాకపోతే అప్పుడన్నా నమ్మి రాండి, కాకపోతే మా వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా అని చెప్పేసిన. ఓకే, ఇట్లా ఎంత మందికి మెసేజ్ చేసావు? వేరే అమ్మాయిలు ఉంటారు కదా. ఏమో మాకేం తెలుసు, ఇది ఒక్కడంటే అమ్మాయి చెప్పింది కాబట్టి తెలుస్తుంది. ఎవరు చేయలేదు అట్లా, ఎవరు చేయలేదు అంటే ఎవరు నచ్చలేదా? నచ్చడానికి కాదన్నా, ఎవరు చేయలేదు. ఈమె యాక్టింగ్ బాగా చేసింది, రీల్స్ అలా చూసిన చాలా చాలా బాగా చేసింది. ఓకే, అందు గురించి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మెసేజ్ చేసిన, అంత మించి ఏం లేదు. నువ్వు ఒక డైరెక్టర్ గా అంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసావు కదా, సో ఈయన చెప్పాడు ఆమె యాక్టింగ్ బాగా చేసింది రీల్స్ లోనే. సో మనోడ్ జడ్జిమెంట్ 100% రైటా? యాక్టింగ్ అయితే బాగా చేసింది. అతిగా అన్న మనోడు జడ్జిమెంట్ ఏదైనా ఇప్పుడు మీరు షూట్ చేస్తారు, చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బాగా వచ్చిండొచ్చు సీన్స్, వెంటనే హానెస్ట్ గా చెప్తాడా ఇది బాగా వచ్చింది ఇది బాగా రాలేదని? అంటే నాతో అయితే డైరెక్ట్ ఎవరు చెప్పారు అంటే షేర్ చేసుకుంటారు. అంటే నేను ఫస్ట్ నేను అడుగుతా, నాకు ఏదైనా డౌట్ వస్తే అరే ఇది కొంచెం అటు అవునన్నా ఇది బాగాలేదు అని మా బుడ్డోనైనా అడుగుతా. ఓకే, అంటే ఒకరి దగ్గర సలహా తీసుకోవడం తప్పు లేదు, 100%. అది మనం నేను పెద్దోన్ని అసలు అట్లయితే అప్పుడు ఫెయిల్ అయిపోతాం మనం. అవును, ఎందుకంటే అక్కడ డిసిషన్ తీసుకోకపోతే తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది. సో నేను ముందే నాకు మాక్సిమం అంత ఈజీగా మిస్ అవ్వదు. ఏదైనా డౌట్ వచ్చిందంటే అది ఏదైనప్పటికీ అందరు అడుగుతారు సజెషన్. నా పక్కన ఏమంటే వాళ్ళ సజెషన్ తీసుకోవడం అదే ఎట్లుందంటే అన్న కొంచెం ఇది బాగాలేదంటే బాగుంది అన్న బాగానే ఉంది అంటే చలో అట్లా ప్రొసీడ్ అవుతారు. ఖచ్చితంగా చెప్తారు, ముఖం మీద చెప్పేస్తారు ఎవరైనా. బాగాలేకపోతే బాగా ఇది బాగాలేదు ఓకే తీసేది. సో ప్రతి యూట్యూబ్ కమెంట్ చూస్తావన్నా? మాదా 100% చూస్తాను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క కామెంట్ చేసేటోళ్ళు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మాకు దేవుళ్ళు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ వల్లనే మేము బతుకుతున్నాం, కడుపు నిండా తినగలుగుతున్నా, మీరు ఇక్కడికి రాగలిగారు. సో ప్రతి ఒక్క కామెంట్ నాకు ఒక డైమండ్. ఓకే, అండ్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక చిన్న చిన్న ఏదో పేరు వచ్చింది, ఈ రోజు అయితే ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ ఇంత మందిని తీసుకున్నప్పుడు వీళ్ళందరికీ రెమ్యునరేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఫుడ్ ఇదంతా చూసుకోవాలి. మరి ఏ రోజైనా ఇబ్బంది పడేవారా? అట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే అసలు ఉండకపోతుండే ఇక్కడ. అంటే మీరు నేనా
మీరే కదా ఇంటి పెద్ద అంతా, అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరే వీళ్ళందరినీ చూసుకోవాలి. వీళ్ళ ట్రాన్స్పోర్ట్ అయినా ఫుడ్ అయినా యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సో ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు అండగా నిలబడాలి. సో అప్పుడు మీరు పక్కన పెట్టుకొని మీ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు? ఇచ్చిన, చాలా సార్లు ఇచ్చిన. ఓకే, అది వీళ్ళు ఎవరు తెలియదు? నేను ఎవరు తెలియదు. ఎందుకు నా గోల్డ్ చైన్ అవి పెట్టి కూడా మా వాళ్ళకి నేను, ఎందుకంటే వాళ్ళను అంటే మనం ఒక మనిషికి ఏ వేలో పరిచయం అవుతామో అదే వేలో వాళ్ళతో జర్నీ చేయాలి. స్టార్టింగ్ లో స్పీడ్గా వెళ్ళి తర్వాత స్లోగా వెళ్తే వాళ్ళకు వేరియేషన్ అనేది కనబడుతుంది. అవును. సో వాళ్ళకి మనం ఎట్లా వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నాం, వాళ్ళు మనతో ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఏంది, సో అట్లా కాపాడుకోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడుతారు వాళ్ళకి ఎట్లా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం తీసుకొని తక్కువ వచ్చినప్పుడు ఇవ్వకపోవడం నాటే కరెక్ట్. అవును. సో ఒకప్పుడు కొన్ని ఇచ్చినప్పుడు నేను కొన్ని తీసుకున్నా. సో ఇప్పుడు రానప్పుడు వాళ్ళని అట్లా రాంగ్, అది నేను ఎప్పుడు వాళ్ళని ఒకే రకంగా ట్రీట్ చేస్తా. బాగా టూర్లు తీసుకెళ్తారంట? ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి టూర్ తీసుకుపోతా. ఎవ్రీ 1 lakh సబ్స్క్రైబర్స్ ఒక టూర్ ఇస్తాం మేము. 1 lakh సబ్స్క్రైబర్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా టూర్ పోవాల్సిందే. అది చిన్నదైనా పెద్దదైనా. అప్పటికల్లా మనీ ఎక్కువ ఉంటే పెద్దది పోతాం, మనీ తక్కువ చిన్నది పోతాం. ఓకే, ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ ఎంజాయ్ చేస్తారు. నో డౌట్ అది. ఓకే, మరి ఇది స్టార్ట్ అవ్వక ముందు అరే అనిల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడంట, పలానోళ్ళ పిల్లోడు, ఇట్లాంటి మాటలు వచ్చింటాయి. సో ఈ రోజేమో అరే మన ఊరు పిల్లోడు అనిల్ మన రాజాపేట బాగా ఫేమస్ చేశాడనే మాటలు వచ్చింటాయి. సో ఆ వ్యక్తులు ఇప్పుడు ఎలా అంటున్నారు? నేను ఎక్కువ ఎవరికి కనిపించాను. ఫస్ట్ కనిపించరా? ఎక్కడ కొత్తలు చాలా మంది అన్నారు, ఈయనేమో కొత్తగా తీస్తుండు, సినిమాలు తీస్తుండు, అది ఇది అని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అవసరమారా నీకు అన్నారు. కానీ అంత పట్టించుకోకపోతుండే. ఓకే, కానీ మా ఫ్యామిలీ మాత్రం ఏమనలేదు అన్న. ఎప్పుడు కూడా? ఎప్పుడు ఏమన్నారు వాళ్ళు, స్టార్టింగ్ లో ఏమనలేదు. అక్క వాళ్ళైనా అన్న వాళ్ళైనా ఎవరైనా. మా అన్న అంటే మాకు చాలా భయం ఉంటుండే. భయం? చాలా భయం ఉండే. అట్లాంటిది మా అన్ననే నన్ను ఏమనలేదు. ఏం మీ కోపం ఎక్కువనా? అట్లానే ఏం కాదు, కానీ నేను ఏమైనా వర్క్ చేస్తే వీడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు నమ్మకం వాళ్ళకు. వీడు కొట్టో తిట్టో దొంగతనం చేసి ఎట్లా మొత్తానికి సక్సెస్ అవుతాడు. వాడు బతికితే చాలనే థాట్ వాళ్ళకు ఉంటది. ఓకే, వాడు బ్రతికించారు. అవును. ఓకే, అండ్ ఇంత డే బై డే సబ్స్క్రైబర్స్ పెరిగి ఇంత అంటే ఆప్యాయత ప్రేమ మీకు వస్తుంటాయి. సో అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంటది? చాలా హ్యాపీగా ఉంటది. నేను ఒక్కనేనా ఇంత మందికి ఇట్లా ఏమన్నా ఫీల్ అవుతారా? నేను సబ్స్క్రైబర్స్ ఒకటైతే ఫీల్ అవుతాయి. ఎందుకంటే మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా 1.5 year వరకు 500 సబ్స్క్రైబర్సే ఉండే. 1.5 year వరకు 500 సబ్స్క్రైబర్స్. ఒక 500 నుంచి 600 100 సబ్స్క్రైబర్ వెళ్ళడానికి 4-5 months పట్టింది. అట్లా నేను ఒక రోజులో ఒక సబ్స్క్రైబర్ పెడితే అరే ఒకరు విరిగిర్రా అనుకుంటాను. అరే ఒక 566 67 అని లెక్కలు వేసుకుంటా ముందరికి వెళ్తుంది. 67 ఒక్కొక్కరిని లెక్కలు వేసుకుంటాం. ఓకే, వీళ్ళు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోరు, కొత్త వాళ్ళు చేసుకుంటూ చూడడానికి కొంచెం హ్యాపీగా. అట్లా ఇప్పుడు ఒక మంత్ కే వస్తుంది 10,000 15,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. ఓకే, మరి ఈ పెరిగినప్పుడు ఎట్లా ఫీలింగ్? ఇప్పుడు సడన్ గా పెరుగుతూనే ఉన్నారు, ఫట్ ఇక్కడ నుంచో మెసేజ్ వస్తుంటాయి, మీ వీడియోస్ బాగుంటాయి, ఫారెన్ నుంచి ఇక్కడ నుంచి కూడా మెసేజ్ చేస్తుంటారు కదా. సో అవి ఎలా అనిపిస్తుంది? గల్ఫ్ లో ఉండేటోళ్ళు బైరాన్ కొన్ని దేశాలు పెడతారు, అన్న మేము ఎక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, మీ వీడియోలు చూస్తుంటే మొత్తం మా ఫ్యామిలీతో ఉన్నట్టే ఫీల్ అవుతాం అన్న. డే అంతా వర్క్ చేసుకుని వచ్చి మీ వీడియోలు చూస్తాము, చాలా హ్యాపీగా ఉంటుంది అన్న, కడుపు నిన్నంత అనిపిస్తుంది అన్న అని చెప్తారు. ఓకే, సో అట్లా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే మాత్రం నాకు ఒక ఫ్యామిలీ అనేది ఇంకా పెద్దగా అవుతుంది అనే ఒక నమ్మకం. ఈ విలేజ్ పటాస్ కి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదృష్ట దేవత అని కూడా చెప్తా నేను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఫారెన్ పిల్ల. సో ఆ తెల్ల పిల్ల వచ్చినాక అంటే మీరు పెట్టిన కాంబినేషన్ లో ఆ పిల్లతో మీరు వీడియోస్ చేసి ఆమె ఇక్కడ వచ్చి చేసిన వీడియోస్ ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి కదా. ఘోరంగా ఆమె వచ్చినాక మీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఏంటి ఆ పిల్ల ఎక్కడ దొరికింది, ఎలా మీరు కనెక్ట్ అయ్యారు? ఆమె విశాల్ అని ఒక అన్న తెలిసిన ఆయన ఉండేవాడు. ఓకే, సో అన్న ఇట్లా నాకు ఒక ఫారెన్ అమ్మాయి కావాలన్నా అంటే చాలా సర్చ్ చేసిన. ఫారెన్ అమ్మాయి అంటే ఇట్లా కాన్సెప్ట్ ఫారెన్ పిల్లతో పత్తి ఏర్పిసి టైటిల్ రాసుకున్నాను ఫారెన్ అమ్మాయి కావాలి. ఒక 2 months దాకా చూసిన, దొరకలేదు. తర్వాత ఎవరో ఒక ఆయన ఉంటాడు విశాల్ అని, అంటే ఆయన కాంటాక్ట్ అయినా. సో ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత ఆమెను తీసుకొచ్చిన తర్వాత మేము మా జూనియర్. మీ జూనియర్? నేను నిజాం కాలేజ్ చదివేటప్పుడు మేము మా జూనియర్ నిజాం కాలేజ్. ఓకే, కాలేజ్ లో జూనియర్. మరి ఎప్పుడు చూడలేదా? వాళ్ళు చాలా ఉంటారు రష్యన్స్. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. మనం అప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఆ ఫేస్ లో అందరూ ఒక లెక్కనే ఉంటారు. ఓకే, ఇప్పుడు పక్క కంట్రీకి పోతే మన ఫేస్ లో ఒక లెక్కనే కనిపిస్తున్నట్టు వాళ్ళు మన కంట్రీలో వాళ్ళందరూ ఒక లెక్కనే కనిపిస్తారు. అప్పుడు మనం ఎందుకు ఐడెంటిఫై చేస్తాం? అసలు వాళ్ళతో ఏం పని మనకు? కానీ అమ్మాయికి ఐడెంటిటీ ఇచ్చారు. అవును. ఇంకా సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజాం కాలేజ్ ఏ ఇయర్ పలానా నేను ఏ గ్రూప్, నేను BA అనేదో చెప్పేసరికి మా జూనియర్ అని
సో అట్లా అట్లా మాకు మంచి రిలేషన్ అనేది ఒక మంచి ఫ్రెండ్ అమ్మాయి మంచి మా టీంతో మంచి రిలేషన్ ఏర్పడి అంటే మీ వరకు ఈ ఊర్లో వీడియోస్ చేస్తేనే ఒక ప్రత్యేకత, అలాంటిది అనిలో ఫారెన్ పిల్లని తెచ్చి మన ఊర్లో పెట్టి వీడియోస్ చేస్తున్నారంటే గుండెలు వైలింటాయి పలిగిపోతాయి. ఓకే, మరి ఆ పిల్ల ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తుంటే ఎలా ఉండేది మీకు? అంతా మంచిగా ఉండేది, చాలా టైం పాస్ అయ్యేది. కాకపోతే అందరికి టైం పాస్ అయ్యేది, నేను ఒక్కరి లోపల బాగా ఏడ్చేది. ఏడుస్తారా? ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఆమెకు తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్ రాదు. అదే కదా వీడియో. అవును అదే వీడియో, కానీ ఒక్కొక్క డైలాగ్ చెప్పడానికి చచ్చిపోయేది మేము. ఓకే, ఆమెకి అసలు జీరో తెలుగు. డబ్బింగ్ మీరా అమ్మాయి చెప్తారు? డబ్బింగ్ డైరెక్ట్ అమ్మాయితో మేము తెలుగు వలికిచ్చే వరకు ఇక వెయిట్ చేయాల్సిందే. అంతే. బట్ భలే చెప్పేది అమ్మాయి డైలాగ్, అసలు ఏం రాకుండా మేము చెప్పిన డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్ తో చెప్పేది. ఆమెకి అర్థం కాకుండా డైలాగ్ ఏందో అర్థం కాదు, బట్ అది మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్పేది. బానుకు హరిత వీళ్ళకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మీరంతా తనతో చెప్పేవాళ్ళ అండి? చెప్పించేవాళ్ళు. ఓకే, ఇప్పుడు వస్తుంది మా దగ్గర. నేర్పించారుగా? అదే 25% నేర్చుకుంది. రోజు ట్యూషన్ లో కూర్చోబెట్టి నేర్పించినట్లు నేర్పించారు. ఓకే, మరి అమ్మ ఎందుకు సడన్ గా వెళ్ళిపోయింది? సో ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ కంబ్యాక్. పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది, అందుకే ఆ ప్రాబ్లం. ఓకే, పెళ్లి లవ్ ఇట్లా ఉండేసి ఏమో లవ్, మరి పెళ్లి అయితే చేసుకుంది, అరేంజ్ మ్యారేజ్ సంథింగ్ మాకు తెలీదు. ఓకే, పెళ్లి చేసుకుంది. సో వెయిటింగ్ అమ్మాయి కోసం వస్తుండొచ్చు. ఇంకొక ఎక్కడ ఉంది ఇప్పుడు? టచ్ లో? దుబాయ్ లో. దుబాయ్ లో ఉంది. రష్యా పిల్ల దుబాయ్ పోయిందా? అవును, ఇక్కడ ఉండాల్సింది. జస్ట్ ఆమెకు వేరే ఇష్యూ వచ్చింది, పాస్పోర్ట్ ఇష్యూ రావడం వల్ల దుబాయ్కి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తుందని తెలిసింది. ఓకే, మరి ఇప్పుడు కంబ్యాక్ ఉందా అమ్మాయిది? అంటుంది 8 months 1 year అంటుంది. ఓకే, చూద్దాం ఇంకా. అండ్ ఈయన గురించి ఏం చెప్తారు? ఈయన ఏం మాట్లాడా? ఇట్లా ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ కూర్చున్నట్లు ఇట్లా చూస్తున్నాడు. ఓకే, సో ఎలా ఉంది అనిల్ అన్నతో వర్క్ చేస్తాం? ఎట్లుంది? బాగా హ్యాపీగా ఉంది. మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? షూటింగ్ చేసి హాస్టల్ పోయినప్పుడల్లా అడుగుతారు, అరే అన్నతో బాగా ఇస్తున్నావు కదా అన్న ఒకసారి పిలిపిరా సెల్ఫీ దిగుతావు అందరం అని అనేది. చెప్పలేదా నేనే అన్నకు అంత చేసేది, అన్నది ఏం లేదని? అట్లేం చెప్పవా? అన్ననే ఇక ఏదన్నా అన్ననే చూసుకుంటున్నది మొత్తం. ఓకే, ఫస్ట్ ఇక అన్న అలాగే తీసుకోవాలంటే నాకు ఎంతో హ్యాపీ అన్న. ఓకే, అండ్ మీ గురించి ఏం చెప్తారు? అంటే అన్న నాకు ఛాన్స్ ఇస్తాడో లేదని చెప్పేసి ఛాన్స్ అనుకున్నాను. అంటే 1 సంవత్సరం వెయిట్ చేసావు కదా, ఎందుకు వెయిట్ చేయాలి? 1 year డైరెక్ట్ వచ్చి ఇంట్లో కూర్చోవచ్చుగా. ఫోన్ చేద్దాం అన్నకి, అసలు నేను ఫోన్ చేస్తే వద్దంటే మళ్ళీ హట్ అవుతాం కదా అని చెప్పేసి అప్పుడు దగ్గర మళ్ళీ మా సొంత తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాడు చేస్తాడో చేయడానికి నాకు ట్రస్ట్ లేదు. అప్పుడు ఏదో ఉత్తగా అన్న ఏం చేస్తారంటారు, నాకు నా దగ్గరికి వర్క్ చేస్తారంటే వాడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఒకటి ఉంటది. ఆల్మోస్ట్ నాతో చేసిన వాళ్ళందరూ మంచి సక్సెస్ ఉంటారు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మేమే చెప్పేస్తున్నాం అది. ఓకే, ఈయన నీ షర్ట్ కి స్మైల్ ఉంది, నీ ఫేస్ లో లేదు, ఎందుకు? పెద్ద కమెడియన్ అయినా ఎంత మాట అన్నారు, కమెడియన్ అన్నారు. ఈయన స్టార్ట్ పెడతాడు, ఆయన ఎండ్ చేస్తాడు. అవును, ఓకే, ఎండ్ చేసిన దాన్ని కూడా స్టార్ట్ చేస్తాడు. మరి ఇక్కడ ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడు? ఓ మై గాడ్. సో నీ గురించి ఏం చెప్తావు? అన్న నా పేరు కిషోర్ అన్న, మాది ఒట్టిపల్లి. ఓకే, నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది అయితే మా మామనే, కుమార్. మా ఊళ్ళోనే ఇష్టలు షూటింగ్ తీస్తే మామ నేను వస్తా అంటే సరే రావా అన్నాడు, తీసుకొని వచ్చింది. అంతే, అట్లనే చేసినావు. షూటింగ్ చూడనీకనా యాక్ట్ చేయనీకనా ఏం అడగలేదు. స్టార్టింగ్ ఎట్లా రాలేదు, జస్ట్ మీతో వస్తా అంతే. అంతే బ్లైండ్ గా వచ్చేసా. ఎన్ని ఇయర్స్ అయింది వచ్చిన? 4 years. ఎలా అనిపించింది? ఫుల్ హ్యాపీ. అన్న ఈ రోజు నేను క్వశ్చన్ అడుగుతా. సో వీళ్ళందరూ ఎప్పటి నుంచో వచ్చారు, మీ దగ్గర చేస్తున్నారు కదా, సో ఇంతవరకు వీళ్ళకి ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఏదన్నా ఉందా? ఏముందన్న, సబ్స్క్రైబర్స్ కానీ కాదు, అంటే ఏ రోజన్నా ఇబ్బంది పడి ఉండొచ్చు మీరు ఫైనాన్షియల్ గా అయినా, లేకుంటే ఆనందంగా ఉండి ఉండొచ్చు, కానీ ఈ రోజు వరకు వీళ్ళకి చెప్పకుండా మీరు మనసులో పెట్టుకొని అలాగే ముందరికి వెళ్ళిన రోజులు ఏమున్నాయి ఒక్కటి చెప్పండి. అట్లా పెద్దగా ఏం లేవన్నా, బట్ ఏదన్నా చెప్పాలా? నేనైతే ఫైనాన్షియల్ గానే ఎవరితో నేను షేర్ చేసుకోను. ఎటువంటి నేను అప్పు తెచ్చైనా వీళ్ళని హ్యాపీ చేస్తా. అప్పు తెచ్చైనా సో అట్లా నాకు లేవని నేను చెప్పుకోలేను. వీళ్ళకి ఎట్లా చెప్పాలి నాకు లేవని. ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక ఎపిసోడ్ తీయాలంటే? అవుతుంది అన్న ఈజీగా 10,000 to 15,000 అవుతుంది. 15,000 ఈజీగా అవుతుంది. ఓకే, ఆ 15,000 లో ఎక్విప్మెంట్ అంతా మీవే? అవును, అన్ని కొనేసుకున్నారు. ఇంకా ఎంత సంపాదించారు అన్న యూట్యూబ్ నుంచి? యూట్యూబ్ నుంచి బాగానే సంపాదించుకున్నాను. అంటే బానే అంటే ఎంత ఉండొచ్చు? అంటే ఇంకొకరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా అని మీరు ఒక అట్రాక్షన్ కావాలి కదా. అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టినా అన్న, ఒక 20 lakhs ఓన్లీ
కెమెరాస్కి, ఎడిటింగ్లకు, సారీ సిస్టమ్స్కి, మైక్లకి వాటి ఒక 15+ పెట్టిన. మరి అంత రిటర్న్ అయిందా? అంటే వచ్చిన పైసలే పెట్టిన. నా ఓన్ గా అయితే ఒక 5 lakhs పెట్టిన, ఒక 4 to 5 lakhs ఓన్ గా పెట్టిన. ఓకే. సో దానికి ట్రిపుల్ వచ్చింది, ఒక 15 lakhs ఎర్న్ చేసుకున్నా. ఒక ఫ్లాట్ కొనుక్కున్నా యూట్యూబ్ పైన. యూట్యూబ్ లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. ఎక్కడ కొన్నారు? మా ఊర్లోనే. మీ ఊర్లోనే? ఓకే. మరి ఏం మాకు ఎప్పుడు ఆ ఫ్లాట్ కూడా నాకు నా సొంతంగా ఏం నాకు అని కాదు, మా టీం కోసమే, ఫ్యూచర్ ఇంకెవరు వచ్చినా దాంట్లో వచ్చి వర్క్ చేసుకోవడానికి. ఓకే అంతే. బట్ నా పేరు పైన వచ్చే ప్రతి రూపాయి కూడా తీసుకొచ్చి దీనిలోనే ఎందుకు పెడుతున్నారు? అంటే ఇంకా మనం డెవలప్మెంట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. ఓకే. సో ఇప్పుడు మేము ఒక రెంట్ కుంటున్నాం, అంటే మేము మాకు ఆఫీస్ లాగా ఒక రెంట్ ఉంది, రెంటెడ్ హోమ్ ఉంది. సో దాన్ని ఒక ప్లేస్ అయితే తీసుకుని దాన్ని కట్టడానికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, అంటే అంత మనీ లేదు, ఇక మళ్ళీ ఎర్న్ చేసుకోవాలి. లేదంటే ఇక నెక్స్ట్ మా సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ రోజు చేయడానికి వాళ్ళు అడగలేదు. సో ఇన్ కేస్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మా వాళ్ళని ఇంకా అడగాల్సిందే, ఎందుకంటే మేము ఇవ్వగలుగుతాం. అంటే నేను కూడా ఒక సబ్స్క్రైబర్ కాబట్టి మాకు ఇష్టము మీ వీడియోస్ చూడడం. సో అట్లా అన్న మా వాళ్ళకి చెప్పిన సీక్రెట్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా అన్ని రకాల హెల్ప్ చేయడము నా దగ్గర లేకున్నా. సో నేను ఎర్న్ చేసుకున్నది సగం మొత్తం యూట్యూబ్ కే పెట్టిన, ఎందుకంటే వాళ్ళందరు పేమెంట్స్, ఇంకా నేను బతకడము, కెమెరాస్ ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఒక్కొక్కసారి మైక్లు, కెమెరాలు అని ఎప్పుడు ఏదో ఒకటి ప్రతి 2-3 months ఒకటి కొత్త తీసుకుంటూనే ఉంటాము. ఓకే. ఒకసారి ఇన్వర్టర్ అని, ఒకసారి మైక్లు అని, మెమొరీ కార్డులు అని, బ్యాటరీలు అని, అసలు చాలా ఖర్చు ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. తెలుసు. ఇంకా అట్లా ఎప్పుడన్నా బాగా కష్టపడి షూట్ చేసింటారు, చిప్ కాపీ చేయకపోవడము, ఫీడ్ మిస్ అవ్వడము, ఇట్లా జరుగుతుంది కదా మస్తు సార్లు. మీ రియాక్షన్ ఏంటి ఆ రోజు? రియాక్షన్ ఏం చేయలేం కదా, కావాలని తప్పు చేయరు కదా. ఎందుకో జానకి అంటారా? ఎందుకు స్టిల్ ఈ రోజు కూడా నిన్న సంక్రాంతి వ్లాగ్స్ చేసిర్రు. ఓకే. ఇద్దరు కలిసి మెమరీ కార్డు పోగొట్టిర్రు. మళ్ళీ మెమరీ కార్డు 5000 మెమరీ కార్డు అది. ఇంకా ఏం చేస్తాం నెక్స్ట్ టైం అట్లా చేయలేదు. మేము భద్రాచలం పోతే అక్కడ 10,000 మైక్ పోగొట్టి. చూడు నాకు వెళ్ళి చూస్తాడు, ఎందుకు గుర్తు చేస్తావు ఇప్పుడు అవన్నీ అనవసరంగా అంటున్నాడు. సో నా చేతిలో ఒకటి అయితే కెమెరా ఇరిగిపోయింది, వాడి చేతిలో గోప్రో ఇరిగిపోయింది. వీళ్ళు ఉత్తుగా అట్లా ఒకటి 1,00,000 రూపాయలు పోగొట్టి. ఓ మై గాడ్. ఇంకా వాళ్ళకి ఏమి మనోళ్ళే ప్రతిదీ కూడా స్పోర్ట్ గా తీసుకుంటారు. అంతే. ఓకే. ఎక్కడ కూడా మనీ మైండెడ్ గా అట్లా ఎంత పోయింది ఎంతరా అనుకుంటే ఇంకా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళ లోపల థాట్ ఏమొస్తుంది, నేను కావాలని చేయలేదు కానీ థాట్ వస్తుంది. అది మనం అనుకోవాలి, కావాలని చేయలేదు కదా, నెక్స్ట్ టైం రిపీట్ చేయకురా అని చెప్పుకుంటా. ఓకే. హరిత గారు, మీకు లాస్ట్ క్వశ్చన్స్ అండి. ఈ టీమ్ లో బాగా జోవియల్ గా ఉండే పర్సన్ ఎవరు? ఈ షూటే కాదురా బాబు వీళ్ళు వచ్చినారంటే అంటే ఎవరు? భిక్షు. మళ్ళీ నెక్స్ట్ దానికి ఆ పేరు రాకూడదు ఇంకా. భిక్షువే. భిక్షు షూటే కాదు ఇంకా. మస్తు మేము మస్తు సీరియస్ గా వర్క్ చేస్తాము, అప్పుడు వచ్చి ఏదో ఒకటి వేస్తాడు. ఇక ఏదో ఒకటి కామెడీ చేసుడు, లేకపోతే కావాలని ఉర్రిచ్చుడు. ఈయనైతే సతాయిస్తాడు. ఈయన సతాయిస్తాడు, కరెంటు పోల్ని ముట్టుకుంటాం, మస్తు సతాయిస్తాడు అమ్మా అసలు. వల్ల కొంచెం అట్లా అయినా కూడా మాకు ఫన్ ఇస్తాడులే, మేము ఎంతో సీరియస్ గా కొంచెం జోవియల్ కాబట్టి అట్లా. బాగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఎవరు? ఏం జరుగుతున్నా అని సరే ఇట్లానే కూర్చున్నా సైడ్ జరుగుతున్నా ఒక్క నిమిషం. వాడు ఏమైనా అయిపోయింది, వాళ్ళు లేవాడు. కొట్టుకుంటురా. సరే ఇంటికి పోయేస్తా. వీడి దగ్గర ఒక టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉందామా, మనది ఒకటి ఇటుకి వెళ్ళిపోతారు, మనం గుర్తుపట్టం. 15 నిమిషాల దాకా గుర్తుపట్టం. చాలా గ్రేట్ అన్న ఆ విషయంలో వెళ్ళిపోవట్లా. అసలు మనము గుర్తుపట్టము. ఇక్కడ చైర్ ఉంది కాబట్టి, చైర్ లో పర్సన్ లేదు కాబట్టి గుర్తుపడతాం తప్ప, ఇన్ కేస్ మనం నిలబడి మాట్లాడుకోవడము, ఇప్పుడు షూట్ జరుగుతుంది, ఒక 10 minutes రెస్ట్ తీసుకుందాం. యాక్చువల్లీ వీళ్ళూరున్న షూట్స్ అన్ని వీళ్ళింటి పక్కన, వీళ్ళింటికి ఇక్కడ ఒక 100 meters, ఒక 200 meter ప్లేస్ జరుగుతుంది. షూట్ ఒక 10 నిమిషాలు ఆపుకున్నాం అనుకో, అందరూ మాట్లాడుతూనే ఉంటాము. వీంతో ఆపి టాపిక్ ఇంకోసారి తీసుకో ఉండడు, కానీ గుర్తుపట్టాం, ఉండడే అనుకుంటాం. ఆ టాలెంట్ ఉంది వీడి దగ్గర. మళ్ళా టైమింగ్ సెన్స్ ఎంత ఉందంటనా, నెక్స్ట్ క్వశ్చన్ అదే. టైమింగ్ సెన్స్ ఎంత ఉందంటే, నువ్వు 10 o'clock ఇడికి రా అంటే ఖచ్చితంగా 12 o'clock ఖచ్చితంగా వచ్చేస్తావు. నువ్వు అది 4 years నుంచి జరుగుతుంది. 4 years నుంచి వాడు మారాడు. అంటే ఫారెన్ లో ఉంటాడు, ఇక మేబీ అదే కావచ్చు. వాడు ఎన్నిసార్లు నువ్వు ఏమైనా తెచ్చుకో స్టిల్ ఈ రోజు కూడా, అరే ఎంతసేపు వెయిట్ చేసినావురా, 10 సార్లు చేసినా 8:30 అని చెప్పారు, అందుకనే 7 o'clock వస్తాడు, 10:30కి వచ్చిండు. ఎందుకన్నా మీరు పంచువాలిటీలో స్పెషలిస్ట్, వాడు లేట్ స్పెషలిస్ట్. అంటే అట్లుంటేనే అందరు గుర్తుపడతారనా?
అంటే మా ముచ్చం ఏదో అడ్డంకులు వస్తాయి. సరే ఒక్కసారి 2 సార్లు 10 సార్లు 4 సంవత్సరాలు అందుకే వీని పేరు లేటు కుమార్ అని పెట్టిన. లేటు కుమార్. హరిత గారు, వీళ్ళలో బాగా కుక్ చేసే వ్యక్తి ఎవరు? బాగా చేస్తారు. చికెన్ బాగా చేస్తారు. చికెన్ మస్తు ఉంటది. నేను అంటే గిన్నెలు నాకేసాను నేను చికెన్ వండితే. మీరు చికెన్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి, టైం కి రాడుగా నాకేసాక చాలా సార్లు అయింది. నాకేది అప్పుడు మాకు ప్లేస్ మంచిగా అనొచ్చు, మరి ఎందుకు రాదు అక్కడ మాకు ప్లేస్. ఇక వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ భయపడతారు కెమెరా ముందర యాక్ట్ చేయాలంటే? భయంగా అంటే ఎవ్వరు లేరన్న, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది. ఎవరు ఎక్కువ రీటేకులు చేస్తారు? రీటేక్స్ అంటే ఎక్కువ బానక్క చేస్తుంది, కిషోర్ ఈయన కూడా ఒక్కరే అంటే లేరు ఇప్పుడు. లోహిత ఎక్కువ చేస్తారు. లోహిత గారు రీటేక్స్ ఎక్కువ చేస్తారు. ఓకే, హుషారు ఎవరు ఉంటారు? అరే రే రే హడావిడి చేస్తారు. రాలేదు ఓకే, ఏం చేస్తారా? ఒక్కవేళ ఆయన డైలాగ్ రావాలి కానీ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం ఈ 10 మంది డైలాగ్ నేను ఒక్కడే చెప్తాడు. ఒకటే 10 మంది డైలాగులు చెప్పేస్తాడు. ఇప్పుడు డైలాగ్ జరుగుతుంది పక్కన నుండి ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు అర్థం కాదు. అన్న చెప్ప ముందుకే బుజ్జి అట్లా కాదురా, అక్కడ నుంచి రా అదే అనాలి. ఇది అయిపోయిందా మళ్ళీ యువతలో డైలాగ్ అడిపోతాడు. నేను చెప్తాగా నేను, అరే కుమార్ నువ్వు ఏమన్నా బానక్క ఈరోజు మనం చిట్టికి పోదాం వస్తావా, బానక్క ఈరోజు మనం బయటికి పోదాం వస్తావా అని ఇటు చెప్పేలోనే అడిపోతాడు. వస్తాడు అన్న చెప్పని డైలాగ్. ఈ లోపు వేరే వాళ్ళు ఆ టేక్ మిస్ చేసిరు అనుకోండి, అది గిట్ల గారా బుజ్జి గిట్ల చెప్పాలని షాన్ నుంచి వచ్చి ఈయనకంటే ముందు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ సూపర్ ఉంటది. షార్ప్నెస్ చిన్న పిల్లగాని లెక్క. ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఎవరు డిస్టర్బ్ ఆయన డైలాగ్ డిస్టర్బ్ తమ్ముడు వేరే వాళ్ళు చేసానికి. ఓకే, ఎక్కువ యాక్ట్ చేసేది ఎవరన్నా? అంటే నటిస్తుంటారు కదా, నేను పని చేస్తున్నట్లు నటిస్తుండేదా? నటిస్తుండే అట్లా ఏం చేయడు కానీ నేను ఇంత పని చేశాను ఏం చేయడు. రాలేపుతాడు, రాలేపే కిషోర్ గా అంటే రాయ అనే ఉంటుంది, వాడే పట్టుకోవాలి. వీళ్ళే చేస్తారు కిషోర్ హార్డ్ వర్క్. కుమార్ కిషోర్ కాకపోతే ఆడ రూమ్ లో ఉండే కదా అట్లానే మళ్ళీ కవరేజ్ ఒకటి. ఓకే, మీకు బాగా స్వీట్ అనిపించే పర్సన్ ఎవరు? నాకు స్వీట్ అంటే బానక్క ఎక్కువ. బానక్క ఎందుకు అట్లా? అంటే మా ఇద్దరి మధ్యలో అంత కనెక్షన్. ఓకే, సో ఓవరాల్ గా ఈ విలేజ్ పటాస్ గురించి 1 word లో ఏం చెప్తారు? ఒక ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీని చూస్తున్నా నవ్వి అట్లనే చంపలు వస్తున్నాయి. కాదని ఇంత నవ్వుతారు కదా, మరి అంత ఎమోషన్స్ ఎలా పండిస్తారన్న మీరు? అప్పుడు నవ్వు రాదా? అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎమోషన్ డే ఉంటే ఫుల్ కోపంగా ఉంటారా? ఓకే, అప్పుడు అందరికి ఎమోషన్ రావాలి. అండ్ అనిల్ అన్నకి అన్ని బూతులు వచ్చా? అంటే నేను విన్నాను సంస్కృతం బాగా మాట్లాడతారు అని. ఇక చూస్తాడు ఒకటేసారి కామెడీ పెడతాడు ఇక సీరియస్ అయినా కథ కానీ వెంటనే 10 minutes కి వచ్చి నేను ఇలా చేయలేదు, నేను ఇలా మాట్లాడాను, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటాను, ఇలా ఉంటారంట. అంటే తన కోపం ఎంత ఉన్నా ప్రేమ కూడా అంతే ఉంటుంది. 200% ఉంటుంది. 100% కోపం ఉంటే 200% లవ్ ఉంటుంది. ఓకే, మరి మీరు అందరు ఒక్కసారి ఐ లవ్ యూ అనిల్ అని చెప్పొచ్చు. చెప్పండి ఒకసారి, అందరు కలిసి ఒకటేసారి చెప్పండి. థ్యాంక్స్ రా, టీం అందరికి లవ్ యూ టూ. మీరందరూ చాలా ఇష్టం, ఎందుకంటే మీరు అందరు ఉండడం వల్లనే మనం మంచి పొజిషన్ లో ఉన్నాం. ఎందుకంటే నేను ఒకటే ఫాలో అవుతా, మనము ఒక పని చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గోడను కూలగొట్టడానికి ఒక పర్సన్ అయితే ఒక 10 రోజుల్లో కూలగొడతాడు, అదే 10 మంది అయితే గంట 2 గంటలు. అట్లా టీం వర్క్ ఉంటే మనం చేసే వర్క్ స్ట్రాంగ్ ఉంటుంది, జల్ది అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. నేను అది ఫాలో అయిపోతా. ఓకే, మరి మీ వీడియోస్ మీరు చేసే అల్లరి కానీ ఆనందం కానీ బాధ ప్రతి ఒక్కటి జనాలు చూస్తారు, మనసులో పెట్టుకొని ఇంకొక రోజు వీడియో వచ్చినా కంటిన్యూషన్ గా చూస్తుంటారు కదా. సో అలా మిమ్మల్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను 5 years నుంచి భరిస్తుర్రు. మేము చేసే కామెడీ, అల్లరి, తీట పనులైనా, ఏడిపించడం, నవ్వించడం, సో ఎవ్రీథింగ్ మీరు యాక్సెప్ట్ చేసుకుంటారు. సో మేము ఏది చేసినా అంటే మీకు ఇష్టం కాబట్టి మేము ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేయాలంటే మేము మీకు నచ్చాలి. సో మేము మీకు నచ్చినాం కాబట్టి మేము ఎలాంటి వీడియో చేసినా మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు మమ్మల్ని చూసుకుంటా ప్రతి ఒక్క వీడియో
మంచి వ్యూవర్షిప్ ఇచ్చుకుంటా, షేర్ చేసుకుంటా, కామెంట్స్ చేసుకుంటా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అసలు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క కామెంట్ చేసే వాళ్ళకు థ్యాంక్ యూ. మా టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు లేని మేము లేము. మీరు ఎంత ఎక్కువ చూస్తే మాకు అంత ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో మీ సపోర్టే మా బలం, బల్గం, బలహీనత, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూస్తున్నారండి, విలేజ్ పటాస్ 4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడే ఉన్నారు. బట్ ఇవాళ ఇంతమంది ఆనందంగా ఆయన గురించి చెప్తున్నారంటే అంత బాగా ఆయన వాళ్ళందరిలో యాక్టింగ్ స్కిల్స్ కానీ ఒక నమ్మకం కానీ తీసుకొచ్చారు. అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారంటే ఆయన నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఆ ఛానల్ని చూసి ఇంత హ్యాపీగా ఉన్నాము. మరి విలేజ్ పటాస్ ఛానల్లో మీ ఫేవరెట్ కంటెస్ట్ అంటే లైక్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరిని చూస్తే మీరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఏ వీడియోస్ మీకు బాగా నచ్చాయి? అండ్ ఈ ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పిన మాటలు అన్ని విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.